వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పేషెంట్ తరపు బంధువులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్లో విధులు నిర్వహించే ప్రవీణ్ అనే డాక్టర్ రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించారు. యాక్సిడెంట్ జరిగి గాయపడిన వ్యక్తికి కనీసం ప్రథమ చికిత్స కూడా అందించడం లేదన్నారు. వేరే హాస్పిటల్కు రిఫర్ చేశారని డాక్టర్తో వాగ్వివాదానికి దిగారు రోగి తరపు బంధువులు. ఇక విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానికులు. యాక్సిడెంట్ ఏదో బండి స్కిడ్ అయిపోయింది తీసుకొచ్చిన పేషెంట్ని అసలు ట్రీట్మెంటే చేయకుండా తీసుకుపోండి ఇంటికి, లేకపోతే హైదరాబాద్ పోండి, ముట్టకుండా చేయకుండా లేదు నేను హైదరాబాద్ ఏమైనా సార్ మీరు ఇట్లా మాట్లాడుతున్నాను అంటానంటే ఏమైనా సార్ ఇట్లా మాట్లాడుతున్నా అంటే నేను సేవ చేస్తున్నాను, నేను హైదరాబాద్కి వెళ్ళి పెట్రోల్ నా సొంత జేబులోకి వెళ్ళి పైసలు పెట్టుకొని నేను చేస్తుండా అంటానంటే ఆయన ఎవరు సేవ చేయమన్నారు, ఆయన డ్యూటీ ఏంది గలీజ్గా సార్ అంటుంటే సార్ అంటున్నావు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి సార్ అంటున్నావు. మేము ఇక పోలీసు వాళ్ళకి భయపెట్టిస్తున్నాం, పోలీసు వాళ్ళని పిలిపిస్తున్నాడు భయపెట్టిస్తున్నాం. వాచ్మెన్కి చెప్తున్నాడు ఆ విషయం ఏం చెప్తున్నాడు, వీళ్ళందరినీ దొబ్బేసాయి గేట్ పెట్టేసాయి అని వాచ్మెన్కు చెప్తున్నాడు. అది కరెక్టా? ప్రవీణ్ డాక్టర్ అంట, ఆయననే డాక్టర్ అంట, మెయిన్గా కరెక్ట్ ఆయనంట. ఇక దమ్ము దగ్గు అవి ఉన్నాయి కదా, వచ్చినాక ఏమైందంటే ఒక సూది ఇచ్చిండు, ఎవరు ఆయనే రాసిండు, అది తీసినాక ఏమైంది దమ్ము ఎక్కువైంది, అది ఎక్కువైంది, అంత ఎక్కువ కడుపు ఉబ్బింది ఇంత